మన రాష్ట్రానికి హోంమంత్రి ఉన్నాడా లేడా, ఈ రాష్ట్రానికి డీజీపీ గారు ఉన్నారా లేరా, అసలు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారా లేదా, పోలీస్ వ్యవస్థ లా అండ్ ఆర్డరు రాష్ట్రంలో చక్కగానే ఉందా లేదా, ఈ అనుమానాలు సహజంగానే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పట్టపగటిలు హైదరాబాద్లో దోపిడీలు, దారుణాలు, హత్యలు, పట్టపగటిలు రౌడీ షీటర్లు రోడ్ల మీదకి వచ్చి జనమంతా చూస్తున్నామని చంపేసిపోవడాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. నిన్ననే చూస్తాం, మొన్ననే కూకటిపల్లిలో దారుణమైనటువంటి హత్యలు. నిన్న ఇంకొక దగ్గర చూడండి ఒకసారి, ఇగో పట్టపగలే దారి దోపిడి, డమ్మీ గన్ చూపించి 40 లక్షలు చోరీ చేసిరంట. కారులో వెళ్తున్న స్టీల్ వ్యాపారి సిబ్బంది పైన దాడి చేసి కండ్లలో కారం కొట్టి నగదు లాక్కున్నటువంటి ముఠ పారిపోతుండగా కారు బోల్తా శంకర్పల్లిలో ఘటన జరిగింది. ఇది దారి దోపిడి. నటరాటి సిటీలో హత్య జరిగింది. రియల్టర్ను పొడిచి చంపినటువంటి రౌడీ షీటర్లు, జనమంతా చూస్తుండగానే దారుణం. కుషాయిగూడ మంగాపురంలో ఘటన, మర్డర్ తర్వాత తాఫీగా వెళ్ళినటువంటి నిందితులు. కుషాయిగూడలోని మంగాపురం కాలనీలో శుక్రవారం రియల్ ఎస్టేట్ వ్యాపారిని చంపిన అనంతరం నడుచుకుంటూ వెళ్తున్నటువంటి దుండగులు మంచిగా దర్జాగా వెళ్ళిపోతా ఉన్నారు ఆ రౌడీ షీటర్లు. చూడండి, ఇగో రాజధానిలో దుండగులు రెచ్చిపోయారు. ఓవైపు అందరూ చూస్తుండగానే రియల్ ఎస్టేట్ వ్యాపారిని రౌడీ షీటర్లు కత్తితో దారుణంగా పొడిచి చంపారు. మరొక వైపు స్టీల్ వ్యాపారుల కండ్లల్లో కారం కొట్టి 40 లక్షల దారి దోపిడీ చేశారు. నగరంలో రోజు రోజుకు పెట్టరేగిపోతున్నటువంటి నేరాలు, ఘోరాలతో ప్రజలు వణికిపోతున్నారు. శాంతి భద్రతలు కరువై భయాందోళన చెందుతున్నారు. సురక్షితమైనటువంటి నగరంగా పేరున్న హైదరాబాద్లో నానాటికి దిగజారుతున్న పరిస్థితులను తలుచుకుంటూ మదన పడుతున్నారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన ఇంటి ఎదుటే దారుణ హత్యకు గురయ్యాడు. ఆ ఇంటి ముంగల్నే అంట. వ్యాపార లావాదేవీల విషయంలో ఈ ఘటన జరిగినట్టు తెలిసింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వీరన్నపేటకు చెందినటువంటి ఎం శ్రీకాంత్ రెడ్డి కొన్నేళ్లుగా హౌసింగ్ బోర్డు కాలనీలో మంగాపురంలో నివాసం ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అతడికి 7 ఏళ్ల క్రితం పెళ్లి కాగా 2 పిల్లలు కూడా ఉన్నారంట. ఆయనని నడి రోడ్డు మీద చంపేసిపోయారు 2 రౌడీ షీటర్లు వచ్చేసి. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితి. మొన్న ఒక బీహారీ గ్యాంగ్ వచ్చి ఒక మహిళను దారుణంగా హత్య చేసిపోయింది. ఇక్కడనేమో రోడ్డు మీద, సరే అదంటే ఇంట్లో జరిగింది, ఇది రోడ్డు మీదనే జరిగినటువంటి కథ. అసలు ఏమన్నా భయం ఉన్నదా? పోలీసులు పట్టుకుంటారు ఇది అవుతారని చెప్పేసి ఈ రకంగా ఎందుకు పెరిగిపోతూ ఉన్నాయి? మళ్ళీ ఈ శాఖ కూడా మన ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది, హోంశాఖ. ఆయన దగ్గర ఉన్నాయన్నీ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. మీరు చూడండి, మున్సిపల్ శాఖ, ఇప్పుడు నీకు ఒకటి నేను వీడియో చూపిస్తా. మున్సిపల్ శాఖ కూడా ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న శాఖలలో ఇంకొక శాఖ మున్సిపల్ శాఖ. ఆ మున్సిపల్ శాఖ పనితీరు కూడా ఇప్పుడే వచ్చింది, లేటెస్ట్ అప్డేట్ ఒకటి, అది కూడా చూపిస్తాం మీకు. విద్యాశాఖనేమో ఫీజులు బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, గురుకులాలలో ఫుడ్ పాయిజన్లు, మధ్యాహ్న భోజనం చక్కగా పెట్టకపోవడము, ఇది విద్యాశాఖ పనితీరు. ఇక ఇప్పుడు మనం చూస్తాం హోంశాఖ పనితీరేమో నడి రోడ్డు మీద పగటిలు దారుణాలు, హత్యలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మన రీసెంట్గా ఒక కమ్యూనిస్టు నాయకుడిని కూడా ఈ మలక్పేట దగ్గర రోడ్డు మీద కాల్ చేసి చంపేసిపోయారు. గన్ను కల్చర్ పెరిగిపోయింది. పటాన్ చెరువు దగ్గర ఒక గన్నుతోని కాల్ చేసిపోయారు ఒక కాంగ్రెస్ నాయకుని, యువ నాయకుని. ఇక మున్సిపల్ శాఖ చూడండి ఎట్లా పనిచేస్తూ ఉందో. హయత్ నగర్లో రోడ్ల పైన ఇసుక మేటలు ఏర్పడ్డాయి. హయత్ నగర్లోని గురువారం కురిసినటువంటి భారీ వర్షానికి ప్రధాన రహదారుల మీద ఇసుక మేటలు పేరుకపోయినాయి. వర్షం నీటితో కొట్టుకొచ్చినటువంటి మట్టి, రాళ్ళు రోడ్లపై పేరుకుపోవడంతో అవి స్పీడ్ బ్రేకర్లను తలపిస్తూ ఉన్నాయి. లక్ష్మారెడ్డిపాలెము, సుష్మా థియేటర్ ముందు, డీమార్టు, పనామా రోడ్డు వంటి ప్రాంతాల్లో వాహనదారులు జారిపడి ప్రమాదాలకు కూడా గురవుతూ ఉన్నారు. అధికారులు వెంటనే స్పందించి ఇసుక మేటను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ఇదంతా ఎవరు చేయాలి? జిహెచ్ఎంసీ అధికారులు అవన్నీ చేయాలి. ఇగో ఇట్లా ఉంటుంది మున్సిపల్ శాఖ పనితీరు. ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు వేరే వాళ్ళకి ఇయ్యరు, ఆయన పని మాత్రం చక్కగా చేయరు. మరి ఇక ఇది ఏందో నాకు అర్థం కాదు. ఆయనకు ఎందుకో ఆ శాఖలన్నీ ఆయన దగ్గర ఉంటే ఆయన పెద్దగా కనపడతాను అనుకుంటున్నాడా? ముఖ్యమంత్రి అన్నిటికంటే పెద్ద శాఖ కదా, మిగతా ఇవన్నీ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మున్సిపల్ శాఖ నిర్వహించే దమ్మున్నటువంటి నాయకులు ఎవ్వరు లేరా కాంగ్రెస్ పార్టీలో? గెలిచినటువంటి ఎమ్మెల్యేలల్లో